గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో చాలామంది రిక్వెస్ట్ చేసినటువంటి వీడియో, చాలామంది కామెంట్ బాక్స్లో సార్ బుక్ లిస్ట్ అనేది యూపీఎస్సీకి ఏ బుక్స్ ఫాలో అవ్వాలి, రిసోర్సెస్ లిస్ట్ ఒక వీడియో చేయండి సార్, మేము ఓన్గా ప్రిపేర్ అవుతున్నాం, మా బుక్స్ ఏంటో తెలియదు, సరైన గైడెన్స్ లేదు అని చెప్పి అడగడం అనేది జరిగింది. అందుకోసమని ఈ వీడియోతో నేను ముందుకు రావడం అనేది జరిగింది. సో పూర్తిగా చూడండి, ఎవ్రీ సబ్జెక్ట్కి ఈవెన్ కరెంట్ అఫైర్స్కి కూడా ఏది ఫాలో అవ్వాలి, ఎలా ఫాలో అవ్వాలని నేను చెప్తా ఉన్నాను. సో డీటెయిల్డ్గా ఇది ఫాలో అవ్వండి, మీకు చాలా చాలా వాల్యూ అడిషన్ అయితే ఉంటుంది. దాంతోపాటు లాస్ట్లో వీడియో ఎండింగ్లో ఒక మ్యాజిక్ టిప్ ఏదైతే ఉందో, మ్యాజిక్ టిప్ అనేది ఇస్తూ ఉన్నాను. సో ఆ టిప్ చాలా ఎక్కువ మందికి వర్కౌట్ అయ్యేటటువంటి టిప్. మీరు అది కన్ఫామ్గా ప్రతిరోజు చేయగలిగితే నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ కెన్ స్టాప్ యూ ఫ్రమ్ క్రాకింగ్ దిస్ ఎగ్జామ్. నేను డ్యామ్ ష్యూర్గా చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో మొత్తం డీటెయిల్డ్గా వినండి, మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొదటిది జాగ్రఫీ. సో మెయిన్స్లో మనం జిఎస్ పేపర్ 1లో జాగ్రఫీని మనం చదువుకోవడం అనేది జరుగుతుంది కదా. సిలబస్ అన్నీ మీరందరూ ఆల్రెడీ ఫాలో అయ్యారని అనుకుంటున్నాను. సిలబస్ అనాలిసిస్ కూడా వీడియో కావాలి అంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. సో మీకు కావాలంటే నేను దాన్ని కూడా చేసే ప్రయత్నం అయితే చేస్తాను. జాగ్రఫీ ప్రిపేర్ అవ్వడం, జాగ్రఫీ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఈజియెస్ట్ సబ్జెక్ట్స్ అండి. బోత్ జాగ్రఫీ అండ్ హిస్టరీ చాలా చాలా ఈజీ, రిసోర్సెస్ కూడా చాలా లిమిటెడ్, చక్కగా మీరు హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు. సో మొదట ద భగవద్గీత ఆఫ్ యూపీఎస్సీ ప్రిపరేషన్ మీ అందరికీ తెలుసు. ఎన్సీఆర్టీస్ ఏవైతే ఉన్నాయో ఎన్సీఆర్టీస్ 6th to 12th ఎన్సీఆర్టీస్. సో మీకు కవర్ టు కవర్ మీరు చదవగలగాలండి. తప్పకుండా చదవడంతో పాటు యూ హ్యావ్ టు మేక్ నోట్స్ అవుట్ ఆఫ్ ఇట్. నోట్స్ అనేది మీరు తప్పకుండా తయారు చేసుకోవాలి. ఆ నోట్స్ కూడా ఒక్కొక్క చాప్టరు ఎయిదర్ 1 to 2 pages, 1 to 2 pages కూడా ఉండకూడదు. రెస్ట్రిక్ట్ యువర్ నోట్స్ టు ఓన్లీ 1 page. ఒక పేజ్కి మాత్రమే రెస్ట్రిక్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఒక పేజ్లో చాప్టర్ అనేది కంప్లీట్, అంత చిన్న కన్సైజ్డ్ నోట్స్ అనేది తయారు చేసుకోవాలి. రివిజన్కి చాలా చాలా ఈజీగా ఉంటుంది. సెకండ్, ఫిజికల్ జాగ్రఫీ. ఫిజికల్ జాగ్రఫీకి జీసీ లియాంగ్ చాలామంది రికమెండ్ చేసేటటువంటి బుక్, చాలా వెరీ ఇంపార్టెంట్, మీకు చాలా చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, మంచి మంచి కలర్ఫుల్గా చక్కగా అందంగా కనిపిస్తుంది. సో గోచి లియాంగ్ ఏదైతే ఉంటుందో, గోచెంగ్ లియాంగ్ బుక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వరల్డ్ హిస్టరీకి మాజిద్ హుస్సేన్ బుక్ మీరు కవర్ టు కవర్ చదవక్కర్లేదమ్మా, ఓన్లీ సమ్ పార్ట్స్ చదువుకోండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వరల్డ్ హిస్టరీకి మీరు మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్ ఫాలో అయితే సరిపోతుంది. సో కరెంట్ అఫైర్స్లో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ మీరు కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో యూ హ్యావ్ టు రీడ్ ఏ న్యూస్ పేపర్ కాల్డ్ ద హిందూలో మీరు న్యూస్ ఏదైతే ఉందో న్యూస్ అనేది ఫాలో అవుతూ ఉంటారు. అందులో మీకు తెలియని కొత్త ప్లేస్ ఏది కనిపించినా యూ హ్యావ్ టు ఓపెన్ యువర్ అట్లాస్. ఫస్ట్ డే ఆఫ్ యువర్ ప్రిపరేషన్ నుంచి అట్లాస్ అనేది మీ చేతిలో ఉండాలి. అట్లాస్ అనేది ఓపెన్ చేసి సో యూ హ్యావ్ టు ఫైండ్ దట్ లొకేషన్ ఇన్ అట్లాస్లో ఆ లొకేషన్ ఎక్కడుంది, చుట్టుపక్కల ఉండేటువంటి కంట్రీస్ ఏంటి, మౌంటైన్స్ ఏవైనా ఉన్నాయా, ఏమైనా రివర్స్ ఉన్నాయా అని చెప్పి ప్రతిరోజు చూస్తూ ఉండాలి. ఈరోజు ఇరాన్ చూసారనుకోండి, సపోజ్ ఇరాన్ న్యూక్లియర్ డీల్ గురించి వచ్చింది అంటే ఇరాన్ ఎక్కడుందో మీరు వెంటనే అట్లాస్ ఓపెన్ చేసి చూడాలి. మళ్ళీ రేపు కూడా ఇరాన్ న్యూక్లియర్ డీల్ గురించి ఏదో ఒకటి వస్తుంది, అప్పుడు మళ్ళీ చూడడం మానేస్తామా అంటే చూడకూడదు, మళ్ళీ ఇరాన్ ఎక్కడుందని మళ్ళీ అట్లాస్ ఓపెన్ చేసి చూడాలి. సో మీకు ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీకు రివిజన్ అయిపోతుంది. ఇంకొక టిప్ చెప్తాను చూడండి, మీకు యూట్యూబ్లో వీడియోలు కనిపిస్తూ ఉంటాయి. ఆఫ్రికన్ కంట్రీస్ ఇన్ 1 వీడియో, ఏషియన్ కంట్రీస్ ఇన్ 1 వీడియో. చూసేటప్పుడు అబ్బా ఇన్ని కంట్రీస్ గురించి తెలుసుకున్నామా, చాలా బాగా అనిపిస్తుంది, కానీ వెంటనే మర్చిపోతారు. సరిగ్గా 10 నిమిషాల్లో మీరు మర్చిపోతారు. మీరు ఎప్పుడూ అలా ఫాలో అవ్వకూడదమ్మా. ప్లేస్ అనేది న్యూస్లో కనిపించినా, లేకపోతే ఏదైనా యూట్యూబ్ వీడియో చూసినప్పుడు, బీబీసీ కానీ చూసినప్పుడు పలానా దగ్గర పలానా ఈవెంట్ అనేది అన్నట్టు మీకు తెలిసిందనుకోండి, వెంటనే అట్లాస్ ఓపెన్ చేసి అలా చూసుకోవాలి. అర్థమైందా? సో అది మీరు మెయింటైన్ చేయడం మర్చిపోవద్దు. అలా మీరు చదువుకోవడం అనేది నేర్చుకోవాలి. ఇండియన్ జాగ్రఫీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖుల్లార్ బుక్, దిస్ ఇస్ ద మోస్ట్ రికమెండెడ్ బుక్ ఇది కూడా. సో జాగ్రత్తగా ఈ రిసోర్సెస్ అనేవి మీరు ఫాలో అవ్వాలి. ముఖ్యంగా ఫస్ట్ కంప్లీట్ చేయాల్సినవి ఎన్సీఆర్టీస్. ఇంకొకటి ఉంది, ఎన్సీఆర్టీస్ ఎవరు చదవాలి ఎవరు చదవకూడదు అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో యు ఆర్ ఏ వర్కింగ్ పీపుల్, మీరు ఒకవేళ వర్క్ చేస్తూ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతూ ఉంటే మీరు ఎన్సీఆర్టీస్ చదవద్దండి. డైరెక్ట్లీ ఇంటూ దీస్ స్టాండర్డ్ బుక్స్. ఎన్సీఆర్టీస్ చదివి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎవరికైతే 2022లో కానీ 23లో అటెంప్ట్ ఇస్తాను, లేకపోతే 24లో అటెంప్ట్ ఇస్తాను, డిగ్రీ చదువుతూ ప్రిపేర్ అవుతున్నాను అనేవాళ్ళు మాత్రం ట్రై టు రీడ్ 1 చాప్టర్ ఎవ్రీడే. ఎన్సీఆర్టీస్ మెల్లమెల్లగా ఒక కాంప్రహెన్సివ్గా చదవడం అలవాటు చేసుకోండి. ఓకేనా? అది మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. సో దీస్ ఆర్ ద రిసోర్సెస్ ఫర్ జాగ్రఫీ. నెక్స్ట్ చూడండి, సో యాజ్ పార్ట్ ఆఫ్ సిలబస్ హిస్టరీ కూడా మీకు జిఎస్ పేపర్
వన్లోనే ఉండడం అనేది జరుగుతుంది. హిస్టరీ వెరీ వెరీ ఈజియెస్ట్ సబ్జెక్ట్ మీరు కథలాగా చక్కగా చదువుకుంటే. సో హిస్టరీ సరిగ్గా చదువుకుంటే చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కూడా చదువుకుంటారు. సో హిస్టరీకి మీ అందరికీ తెలుసు, హిస్టరీ చదువుకోవడానికి హిస్టరీని మన ఇండియన్ హిస్టరీని ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, మిడివల్ ఇండియన్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ ఇండియన్ హిస్టరీగా తీసుకున్నాం. సో ఏన్షియంట్కి ఎన్సీఆర్టీస్, మళ్ళీ మీకు జాగ్రఫీ ఎలాగోనో సేమ్ హిస్టరీ ఎన్సీఆర్టీస్ అస్సలు వదలొద్దు. ఎన్సీఆర్టీస్ తప్పకుండా కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. ఎన్సీఆర్టీస్ చదవాలి, ఎట్టి పరిస్థితుల్లో 100% చదవాలి. ఎన్సీఆర్టీస్తో పాటు ఏన్షియంట్కి నేను సజెస్ట్ చేసేటటువంటి బుక్ ఏంటంటే ఆర్ఎస్ శర్మ. సో పూనం దలాల్ దాహియా కూడా బాగానే ఉంటుంది, కానీ ఆర్ఎస్ శర్మ మీకు మెయిన్స్ పర్స్పెక్టివ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందమ్మా. సో కొంతమంది ఏమంటారు అంటే మెయిన్స్లో అంత ఇంపార్టెన్స్ అనేది లేదు కదా, మన తాలూకా ఏన్షియంట్ హిస్టరీకి చదవక్కర్లేదే, ప్రిలిమ్స్ ప్రకారంగా పూనం దలాల్ దాహియా చదువుకుందాం అనుకుంటారు. నిజమే, మనకి ఏన్షియంట్ మిడివల్ మోడర్న్ చూసుకుంటే క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే 1:2:3 రేషియోలో అడుగుతారు. ఏన్షియంట్ నుంచి ఒక క్వశ్చన్ వస్తే, మిడివల్ నుంచి 2 వస్తాయి, మోడర్న్ నుంచి 3 వస్తాయి. కానీ ఈ క్వశ్చన్స్ ప్యాటర్న్ నేను చెప్పాలో చెప్పకూడదు తెలియదు, బట్ మనకున్నటువంటి గవర్నమెంట్ మీద కూడా ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది. మీరు 2000 ఈ మధ్య ట్రెండ్ చూస్తే 2019 కానీ 2020 కానీ 2018 కానీ హిస్టరీలో ఏన్షియంట్ హిస్టరీ నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్ట్రానే అడగడం అనేది జరుగుతుంది కంపారిటివ్లీ. అర్థమైందా? బికాస్ ఆఫ్ ద గవర్నమెంట్. అర్థమైందా? సో గవర్నమెంట్ బట్టి కూడా ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది. సో ట్రై టు రీడ్ ఆర్ఎస్ శర్మ కూడా చదవడానికి ఆలోచించండి. ఎన్సీఆర్టీస్ అండ్ ఆర్ఎస్ శర్మ. అండ్ మిడివల్ పూనం దలాల్ దాహియా సరిపోతుంది, మంచి పుస్తకం, హ్యాపీగా కవర్ టు కవర్ చదవండి, అన్నీ కవర్ అయిపోతాయి, అస్సలు దానిలో కంగారు పడద్దు. అండ్ మోడర్న్ కాస్త ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు, కాస్త కాన్సన్ట్రేట్ చేయడానికి మోస్ట్ స్టాండర్డ్ బుక్ స్పెక్ట్రమ్ అమ్మ. స్పెక్ట్రమ్తో పాటు మెయిన్స్లో మోడర్న్ ఇండియా నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. సో బిపిన్ చంద్ర ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఆ హోలిస్టిక్ అప్రోచ్ అనేది బిపిన్ చంద్ర బుక్లో దొరుకుతుంది. అదే ఒక నవలిస్టిక్ అప్రోచ్ అనేది మీకు బిపిన్ చంద్రలో దొరుకుతుంది. యూ విల్ ఫైండ్ మెనీ వర్డ్స్, యూ విల్ ఫైండ్ మెనీ ఒక ఐడియాలజీస్ ఏవైతే ఉంటాయో మనకి బిపిన్ చంద్రలో మీకు కనిపిస్తాయి. సో ట్రై టు ఎనాలిసిస్ పార్ట్ కూడా మీకు బిపిన్ చంద్రలో ఉంటుంది. సో ట్రై టు ఫాలో బిపిన్ చంద్ర ఫర్ మోడర్న్ హిస్టరీ. యాజ్ ఫర్ యాజ్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ పూనం దలాల్ దాహియా కానీ స్పెక్ట్రమ్, ఈ రెండు బెస్ట్ బుక్స్. ఎన్సీఆర్టీస్ మాత్రం మర్చిపోవద్దు, అలాంగ్ విత్ ఎన్సీఆర్టీస్. మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ మీరు వర్కింగ్ అయితే మీకు టైం తక్కువ ఉంటే డోంట్ రీడ్ ఎన్సీఆర్టీస్ అట్ ఆల్, డైవ్ డైరెక్ట్లీ ఇంటూ దీస్ స్టాండర్డ్ బుక్స్. పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ ఎన్సీఆర్టీస్, దాంతోపాటు బిపిన్ చంద్ర ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ అని చెప్పి బిపిన్ చంద్ర పుస్తకం ఉంటుంది, అది కూడా ఒకటి చదవండి, చాలా చాలా బాగుంటుంది. వరల్డ్ హిస్టరీకి కంప్లీట్గా ఎన్సీఆర్టీస్ ఫాలో అవ్వండి, ఇంకేమీ అక్కర్లేదు. వరల్డ్ హిస్టరీకి ఎన్సీఆర్టీస్ తప్ప ఇంకేమీ అక్కర్లేదు, అసలు ఏది మీరు ఇంకొక పుస్తకం అనేది ముట్టుకో అక్కర్లేదు. అర్థమైందా? ఇది ఫాలో అవ్వండి, సరిపోతుంది. సో దీస్ ఆర్ ద రిసోర్సెస్ అబౌట్ హిస్టరీ. ఇంకొక డిబేట్ నడుస్తుంది, ఎన్సీఆర్టీస్ అంటున్నారు, కొంతమంది ఓల్డ్ ఎన్సీఆర్టీస్ అంటారు, కొంతమంది న్యూ ఎన్సీఆర్టీస్ అంటారు, మేము ఏది ఫాలో అవ్వాలి సార్? సో నేనేం సజెస్ట్ చేస్తాను అంటే న్యూ సజెస్ట్ చేస్తానండి. ఎందుకు అంటే 2019 ట్రెండ్ వరకు పోలిస్తే మీకు ఓల్డ్ ఎన్సీఆర్టీస్ చాలా చాలా బాగుండేవి, చాలా చాలా చక్కగా మీకు క్వశ్చన్స్ కూడా అందులో బాగా వచ్చేవి. బట్ 2020 పోలిస్తే 2020 పేపర్ చాలామంది కష్టంగా ఉంది అనడానికి అలా ఫీల్ అవ్వడానికి కారణం ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రీడ్ ఓల్డ్ ఎన్సీఆర్టీస్, బట్ న్యూ ఎన్సీఆర్టీస్ నుంచి క్వశ్చన్స్ రావడం అనేది జరిగింది. సో మ్యాటర్ అనేది సిమిలర్గా ఉంటుంది, సమ్ 1 or 2 పాయింట్స్ ఎక్స్ట్రా ఉండడం అనేది జరుగుతుంది, బట్ ట్రై టు ఫాలో న్యూ ఎన్సీఆర్టీస్ ఫ్రమ్ దిస్ డే. సో ఇప్పటి నుంచి న్యూ ఎన్సీఆర్టీస్ ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి, ఓకేనా? వరల్డ్ హిస్టరీ మాత్రం ఎన్సీఆర్టీస్ మాత్రం సరిపోతుంది. దీస్ ఆర్ ద రిసోర్సెస్ దట్ యూ షుడ్ ఫాలో ఫర్ హిస్టరీ. నెక్స్ట్ కల్చర్ అండ్ హెరిటేజ్ చూడండి. ఆర్ట్ అండ్ కల్చర్ అంటాం కూడా, బట్ మనకి సిలబస్లో కల్చర్ అండ్ హెరిటేజ్ అని రాసి ఉంటుంది కదా. సో కల్చర్ అండ్ హెరిటేజ్ మీరు చూసుకుంటే ఇది కూడా మీకు జిఎస్ పేపర్ 1లోనే రావడం అనేది జరుగుతుంది యాజ్ పర్ ఆర్ యూపీఎస్సీ సిలబస్. సో ఓల్డ్ 11th ఎన్సీఆర్టీస్ ఏదైతే ఉంటుందో కవర్ టు కవర్ చదవడానికి ప్రయత్నించండి అమ్మ. అండ్ దాంతోపాటు సీసీఆర్టీ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో సీసీఆర్టీ వెబ్సైట్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ వెబ్సైట్ అమ్మ. సో ఈ వెబ్సైట్లో మీకు చాలా చాలా రిపోర్ట్స్ అండ్ ఇన్పుట్స్ కూడా మీకు చాలా చాలా దొరుకుతాయి. అండ్ నితిన్ సింఘానియా నోట్స్, డోంట్ రీడ్ నితిన్ సింఘానియా టెక్స్ట్ బుక్. నితిన్ సింఘాలో కాస్త ఎక్కువ పాలు అడగడం అనేది చెప్పడం అనేది జరుగుతుంది, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ బుక్
ఫైండ్ మంచి ఒక ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఏదైనా సంపాదించుకోండి. చాలా పీడిఎఫ్లు కూడా మనకు ఆన్లైన్లో దొరుకుతాయి. సో ఒక నోట్స్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని చూసి ఆ నోట్స్ అనేది ఎగ్జాక్ట్గా మీరు వీలైతే చదవడానికి ప్రయత్నించండి. అండ్ దెర్ ఇస్ మగప్ చేయడానికి ప్రయత్నించొద్దమ్మా. దెర్ విల్ బి డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్ అండ్ డిఫరెంట్ మ్యూజికల్ ఫామ్స్ ఉంటాయి, దాంతోపాటు డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్ అనేవి ఉంటాయి. సో ట్రై టు మీరు ఏదైనా చదివేటప్పుడు ప్యారలల్గా మనకి ఫోన్ పక్కన పెట్టుకొని ఫోన్లో యూట్యూబ్ వీడియో చదవడానికి ప్రయత్నించండి. పలానా మ్యూజికల్ ఫామ్ ఎలా ఉంటుంది, లేకపోతే పలానా డ్యాన్స్ ఫామ్ ఎలా ఉంటుంది, పలానా థియేటర్ ఫామ్ ఎలా ఉంటుంది, ఒక వీడియో చూడండి. ఒక 10 నిమిషాలు పోతే మీకు ఎంటర్టైన్మెంట్ లాగా కూడా ఉంటుంది, దాంతోపాటు మీకు ఒక మైండ్లో ప్రింట్ అయిపోవడం కూడా జరుగుతుంది. మీరు ఇంకోసారి అది గుర్తు వెంటనే రావడం అనేది జరుగుతుంది. డోంట్ ట్రై టు మగప్. నెక్స్ట్, మ్యూజియంస్ విజిట్ చేయడానికి ప్రయత్నించండి. మాన్యుమెంట్స్ అండ్ ఆర్ట్ గ్యాలరీస్ విజిట్ చేయడం ద్వారా కూడా మీరు ఎంజాయ్ చేస్తూ కల్చర్ అండ్ హెరిటేజ్ని చదువుకుంటారు. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ కరెంట్ అఫైర్స్ కూడా ఫాలో అవ్వాలి. కరెంట్ అఫైర్స్లో ఎప్పుడైనా కల్చర్ అండ్ హెరిటేజ్ మీ CCRT వెబ్సైట్ ఫాలో అయితే సరిపోతుంది. సో కరెంట్ అఫైర్స్లో వచ్చినటువంటి వాటిని కూడా అస్సలు మిస్ చేయకుండా ఫాలో అవ్వాలి. జాగ్రత్తగా నోట్ మేకింగ్ కూడా చేసుకోవాలి. రివిజన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కల్చర్ అండ్ హెరిటేజ్. నెక్స్ట్ చూడండి, సొసైటీని కూడా మనం GS పేపర్ 1లోనే చదువుకోవడం అనేది జరుగుతుంది. సొసైటీకి ఇంపార్టెంట్ బుక్స్ ఏంటి, ఇంపార్టెంట్ రిసోర్సెస్ ఏంటి చాలామంది నాకు అడిగారు. సో మొదట మీరు ఓన్లీ NCERT చెప్తాను. 11th NCERT, ఓల్డ్ 11th NCERT ఇంట్రడ్యూసింగ్ సోషియాలజీ అదొకటి చదువుకోండి. ఓల్డ్ 11th NCERT అండర్స్టాండింగ్ సొసైటీ, ఈ NCERT ఒకటి చదువుకోండి. ఓల్డ్ 12th NCERT ఇండియన్ సొసైటీ, ఓల్డ్ 12th NCERT సోషల్ చేంజ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. ఇవి మీరు చదువుకుంటే సరిపోతుందమ్మా, ఇంకేమీ చదవక్కర్లేదు. ఈవెన్ క్లాసెస్ కూడా మీకు అవసరం లేదు. సొసైటీ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఈజియెస్ట్ టాపిక్స్ ఆఫ్ ఆల్. ఈజీగా స్కోర్ చేయాల్సినటువంటి టాపిక్స్ కూడా. దాంతోపాటు వెన్ యూ రీడ్ ఎ పర్టికులర్ టాపిక్, ఏదైనా సోషల్ ఇష్యూ, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చదువుకుంటున్నారు అనుకోండి, వెన్ యూ రీడ్ దట్ పర్టికులర్ టాపిక్ మీరు ఏం చేయాలి అంటే ఒక ఎమోషన్తో చదువుకోవాలి. ఎమోషన్తో చదివేటప్పుడు మీ ఆన్సర్లో ఆ ఎమోషన్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది, తప్పకుండా రిఫ్లెక్ట్ అవుతుంది. దెన్ యువర్ ఆన్సర్ విల్ లుక్ మోర్ ఇన్ఫర్మేటివ్, యువర్ ఆన్సర్ విల్ లుక్ మోర్ వాల్యూ యాడెడ్. సో అది మీకు తప్పకుండా మీకు మంచి స్కోర్ అనేది రావడానికి హెల్ప్ అవుతుంది. అదేవిధంగా కాస్త బిట్ ఆఫ్ ఎమోషన్తో చదువుకోవడానికి ప్రయత్నించండి. ఓకేనా? సొసైటీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సొసైటీ చాప్టర్ కూడా మీరు చాలా ఎంజాయ్ చేస్తారు, ట్రస్ట్ మీ. ఓకేనా? రైట్. నెక్స్ట్, పాలిటీ. ద భగవద్గీత, ద బైబిల్, ద ఖురాన్ ఆఫ్ పాలిటీ ఈజ్ లక్ష్మీకాంత్. మీ అందరికీ తెలుసు, లక్ష్మీకాంత్ మ్యాండేటరీగా ప్రిపేర్ అవ్వాలి. లక్ష్మీకాంత్ ఈజ్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ కరెంట్ అఫైర్స్ ఆర్ మెయిన్స్. కరెంట్ అఫైర్స్ ఎడిటోరియల్స్ ఏవైతే ఉంటాయో, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఒపీనియన్స్, ఓన్లీ ఎడిటోరియల్స్ అంటా ఉన్నాను. ఎడిటోరియల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎడిటోరియల్స్కి ఒపీనియన్స్కి తేడా ఏంటి, ఆర్టికల్స్కి తేడా ఏంటి? సో హిందూ ఎడిటోరియల్ పేజ్లో మీరు గమనిస్తే ఈ పక్కన ఏదైతే ఉంటుందో ఈ పక్కన 2 ఎడిటోరియల్స్ ఉంటాయి, 2 చిన్న ఎడిటోరియల్స్. వీటిని ఎడిటోరియల్ బోర్డు రాస్తుంది, ఇవి ఎడిటోరియల్స్. ఈ పక్కన పెద్ద ఉంటాయి, ఇవి ఒపీనియన్స్ ఫస్ట్ ఎర్లీ స్టేజెస్లో చదవద్దు. బికాజ్ మీరు హిందూ చదివితే ఏం జరుగుతుంది, మీరు ఒక లెఫ్ట్ వింగ్ మెంటాలిటీ అనేది మీకు తయారవుతుంది. విల్ బి జడ్జిమెంటల్. గవర్నమెంట్ ఏం చేసినా మీకు తప్పులాగే కనిపిస్తుంది చదువుతూ పోతే. బట్ ఎడిటోరియల్స్ ఎవరైతే ఉంటారో ఎడిటోరియల్స్ మళ్ళీ చాలా చాలా చక్కగా రాస్తారు, బ్యాలెన్స్డ్గా రాస్తారు. సో ఎడిటోరియల్స్ చదవడానికి ప్రయత్నించండి. ఇఫ్ యు గెయిన్ సమ్ కైండ్ ఆఫ్ మీరు మీ సిలబస్, మీ ప్రిపరేషన్ అనేది ఎండ్కి వచ్చేటప్పటికి మీకు ఒక మెచ్యూరిటీ అనేది వస్తుంది. సో దేనికి రియాక్ట్ అవ్వాలి, దేనికి రియాక్ట్ అవ్వకూడదు, ఏ ఎజెండాతో వాళ్ళు రాశారు, ఏ ఎజెండాతో వాళ్ళు ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఇస్తూ ఉన్నారు అని మీకు తెలుస్తుంది. సో వెన్ యూ బిల్డ్ దట్ మెచ్యూరిటీ, అప్పుడు ఒపీనియన్ పేజెస్ అనేవి ఇది చేయడానికి ప్రయత్నించండి. లేకపోతే ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. ఆ ఇన్ఫ్లుయెన్స్ అయితే గవర్నమెంట్కి ఎగనెస్ట్గా మీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో మీ తాలూకా మాటలు గవర్నమెంట్కి ఎగనెస్ట్గా పడతాయి, మీ తాలూకు వర్డ్స్ గవర్నమెంట్కి ఎగనెస్ట్గా పడతాయి. గవర్నమెంట్కి ఎగనెస్ట్గా పడకూడదు, మనం ప్రో గవర్నమెంటే ఉండాలి మెయిన్స్. సో అయితే మధ్యలో ఉండాలి, లేకపోతే కొద్దిగా ఒరిగితే గవర్నమెంట్ వైపే ఒరగాలి, కానీ ఎప్పుడు గవర్నమెంట్కి ఎగనెస్ట్గా మాత్రం ఉండకూడదు. సో ఒపీనియన్ పేజెస్ ఇనిషియల్ టైమ్స్లో చదవడం ఆపేయండి, ఓన్లీ ఎడిటోరియల్స్ మాత్రమే చదవండి. ఓకేనా? నెక్స్ట్, గవర్నెన్స్కి కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వాలమ్మా. ఓన్లీ కరెంట్ అఫైర్స్ సరిపోతుంది. అండ్ విజన్ ఐఏఎస్ మెటీరియల్ ఒకటి ఉంటుంది, అది కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. సో ఈ 2 సరిపోతాయి, ఇంకేవి గవర్నెన్స్కి అవసరం లేదు. కరెంట్ అఫైర్స్ మాత్రం పక్కాగా ఫాలో అవ్వాలి. కరెంట్ అఫైర్స్ ఫాలో అయితే గవర్నెన్స్ 70% మీరు కంప్లీట్ చేయగలరు. సో కరెంట్ అఫైర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ఎ మాన్స్టర్. అర్థమైందా? సో కరెంట్ అఫైర్స్ మీరు ప్రిపేర్ అయితే యూపీఎస్సీ ప్రిపరేషన్ మీకు చాలా వరకు కంప్లీట్ అయిపోతుంది. అర్థమైందా? సో నెక్స్ట్ చూడండి, ఇంటర్నేషనల్ రిలేషన్స్. చాలామంది అడుగుతారు ఇంటర్నేషనల్ రిలేషన్స్కి ఏం చదవాలి అని. ఓన్లీ కరెంట్ అఫైర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఈ 2 చూడండి, సరిపోతుంది.
కరెంట్ అఫైర్స్ మాత్రం పక్కగా ఫాలో అవ్వాలి. ఫర్ బోత్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ గవర్నెన్స్ 70% మీరు ఎలా కవర్ చేయగలరు, బెటర్ ఆన్సర్స్ రాయాలి అంటే కరెంట్ అఫైర్సే మీకు ఇది. మీ క్వశ్చన్స్ కూడా కరెంట్ అఫైర్స్ మీదగానే ఐఆర్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఏవో స్టాటిక్ ఎక్స్ప్లెయిన్ ఇండియాస్ ఫారెన్ పాలసీ ఇలా రావు. నువ్వు ఎక్స్ప్లెయిన్ ద చేంజెస్ ఇన్ ఇండియాస్ ఫారెన్ పాలసీ విత్ రెస్పెక్ట్ టు చేంజ్ ఇన్ ద గ్లోబల్ ఆర్డర్, లేకపోతే విత్ రెస్పెక్ట్ టు ఇండో పసిఫిక్ గ్లోబల్ ఆర్డర్, ఇలా అడగడం అనేది జరుగుతుంది. ఇండో పసిఫిక్లో ఏం జరుగుతుందో మీకు తెలియకపోతే మీరు ఏం రాయలేరు ఆ క్వశ్చన్కి ఆన్సర్. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్, కరెంట్ అఫైర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళ వెబ్సైట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వెబ్సైట్కి వెళ్తే దెర్ విల్ బి వన్ థింగ్ కాల్డ్ బ్రీఫ్ రిలేషన్స్ అని ఉంటుంది, బ్రీఫ్ రిలేషన్స్ విత్ అదర్ నేషన్స్ అని. సో దెర్ విల్ బి ఏ కాలం, మీరు దానిలో ఒక డ్రాగ్ అండ్ డ్రాప్ ఉంటుంది, దానిలో మీరు మీకు ఇష్టం వచ్చినటువంటి కంట్రీ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు డ్రాప్ డౌన్ ఉంటుంది, దానిలో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆఫ్ఘనిస్తాన్ కానీ లేకపోతే పాకిస్తాన్ కానీ ఏదో ఒక కంట్రీతో సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఇండియా ఆఫ్ఘనిస్తాన్ రిలేషన్స్ గురించి ఒక ఆర్టికల్ వస్తుంది, ఒక పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. ఇండియా పాకిస్తాన్ గురించి ఒక పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. సో ట్రై టు ఫాలో దోస్ కైండ్ ఆఫ్ రిలయబుల్ సోర్సెస్ ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఓకేనా, మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఇండియన్ ఎకానమీ యాజ్ ఫార్ యాజ్ ప్రిలిమ్స్ ఈజ్ కన్సర్న్, Ramesh Singh is not important book, good book, but not much good book because the terminology they use in Ramesh Singh అనేది కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది, కాస్త అర్థం కాకుండా. ఎకానమీ అనేది కాస్త భూతంలా చూస్తారు స్టూడెంట్స్, బట్ రమేష్ సింగ్ టెర్మినాలజీ ఇంకాస్త భయపెడుతుంది. ఐ థింక్ దిస్ సంజీవ్ వర్మ మెయిన్స్కి వాడతారు, బట్ గో విత్ సంజీవ్ వర్మ. రిలేటివ్లీ సింపుల్ లాంగ్వేజ్ ఉంటుంది, రిలేటివ్లీ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. దాంతోపాటు మీరు ఫాలో అవ్వగలిగితే దీంతోపాటు మృణాల్ పటేల్ ఎవరైతే ఉంటారో, మృణాల్ పటేల్ వెబ్సైట్ ఉంటుంది. మృణాల్ పటేల్, నేను వీడియోస్ అనట్లా, వెబ్సైట్లో ఆయన డిస్క్రిప్షన్ బాగుంటుంది, వెరీ సింపుల్ లాంగ్వేజ్లో వెరీ మంచి ఎగ్జాంపుల్స్తో ఆయన చెప్పడం అనేది జరుగుతుంది. వీలైతే అది కూడా ఫాలో అవ్వండి. బడ్జెట్ అనాలిసిస్ కన్ఫామ్గా ఫాలో అవ్వాలి. అండ్ ఎకనామిక్ సర్వే ఇస్ వెరీ ఇంపార్టెంట్. బడ్జెట్ ఏమాత్రం పర్లేదు, బడ్జెట్ కొద్దిగా పక్కన పెట్టినా ఎకనామిక్ సర్వే అనేది తప్పకుండా ఫాలో అవ్వాలి. ఎకనామిక్ సర్వే ఈజ్ మ్యాండిటరీ. ఎకనామిక్ సర్వే బట్టి గవర్నమెంట్ యొక్క ఆస్పిరేషన్స్, గవర్నమెంట్ యొక్క గోల్స్, గవర్నమెంట్ గవర్నెన్స్ అనేది ఎలా చేస్తుంది, గవర్నెన్స్కి పబ్లిక్ స్పెండింగ్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పి మీకు ఎకనామిక్ సర్వే దేన్ని ఎక్కువ ఎంఫసైజ్ చేస్తుంది, దేనికి నెగ్లెక్ట్ చేస్తుంది అనే విషయాలు ఎకనామిక్ సర్వే ద్వారా తెలుస్తాయి. సో ట్రై టు రీడ్ ఎకనామిక్ సర్వే. ఎకనామిక్ సర్వే అనేది తప్పకుండా చదవడానికి ప్రయత్నించండి. బడ్జెట్ అనాలిసిస్ కానీ ఎకనామిక్ సర్వే అనాలిసిస్ కానీ తప్పకుండా ఇది చూడండి. ఓకేనా. సో ఇండియన్ ఎకానమీ చాలామంది హ్యూజ్ అండ్ భయంకరమైన సబ్జెక్ట్ అనుకుంటారు, బట్ కరెక్ట్గా చదివితే చాలా చాలా ఈజీ అమ్మ. వాచ్ సురేష్ సార్ ఒకసారి ట్రయల్ క్లాసెస్ వీలైతే చూడండి, మీకు ఎకానమీ సార్ చాలా ఈజీ చేసేస్తారు. సో వీలైతే మీరు చూడడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీ. యాజ్ ఫార్ యాజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ కన్సర్న్, కరెంట్ అఫైర్స్ ఆర్ ఇనఫ్, మోర్ దెన్ ఇనఫ్. కరెంట్ అఫైర్స్ సరిపోతుంది. ఇంకా చదువుకోవాలంటే టాటా మెగ్రాల్ బుక్ ఏదైతే ఉంటుందో, సైన్స్ అండ్ టెక్నాలజీపై టాటా మెగ్రాల్ బుక్ ఏదైతే ఉంటుందో అది కూడా చదవడానికి ప్రయత్నించండి. ఓకేనా. బట్ కరెంట్ అఫైర్స్ ఆర్ మోర్ దెన్ ఇనఫ్. చాలా ఈజీగా మీరు సైన్స్ అండ్ టెక్నాలజీలో స్కోర్ చేయగలరు. లాస్ట్ ఇయర్ 2020 ట్రెండ్ చూస్తే మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా ఎక్కువ క్వశ్చన్స్ రావడం అనేది జరిగింది ప్రిలిమ్స్లో. సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కువగా ట్రిక్కీగా ఉంటుంది. దట్ డిసైడ్స్ ర్యాంక్స్ కాబట్టి, దట్ రిజైడ్స్ యువర్ క్వాలిఫికేషన్ ఫర్ మెయిన్స్ కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ మీద కాస్త ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికే ప్రయత్నించండి. దాంతోపాటు మీకు ఇంటర్వ్యూలో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి క్వశ్చన్స్ అనేవి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది, బికాజ్ ఇట్ ఈస్ ఎ బిట్ ట్రికీ. పీపుల్ ఫీల్ లైక్ ఇట్ ఈస్ బిట్ డిఫికల్ట్. సో ట్రై టు ఫాలో, కొద్దిగా క్లోజ్గా దీన్ని వాచ్ చేస్తూ ఉండండి. ఈ సబ్జెక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ అండ్ టాటా మెగ్రాల్. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్కి భగవద్గీత ఏంటంటే శంకర్ ఐఏఎస్, భగవద్గీత, ఖురాన్, బైబిల్. శంకర్ ఐఏఎస్ ఎన్విరాన్మెంట్ బుక్ ఏదైతే ఉంటుందో, మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది తప్పకుండా ఫాలో అవ్వాలి. ఎవ్రీ వన్ విల్ ఫాలో, ఆల్ ఓవర్ ఇండియా ప్రతి ఒక్కరు ఫాలో అయ్యేటటువంటి బుక్ ఇదే. సో కన్ఫామ్గా ఇది ఇదవ్వండి, దీన్ని ఫాలో అవ్వండి, మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. అర్థమైందా? మీరు ఏ క్వశ్చన్ అయినా ఆన్సర్ చేయగలరు. దాంతోపాటు కరెంట్ అఫైర్స్, ఎన్విరాన్మెంట్లో మెయిన్స్కి శంకర్ ఐఏఎస్ ఉపయోగపడుతుంది. కరెంట్ అఫైర్స్ ప్రిలిమ్స్ ఏదైతే ఉంటుందో, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ నుంచి క్వశ్చన్స్ వస్తే ప్రిలిమ్స్కి చాలా చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. సో జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇంటర్నల్ సెక్యూరిటీ చూసుకుంటే ఛాలెంజెస్ టు ద ఇంటర్నల్ సెక్యూరిటీ బై అశోక్ కుమార్ ఐపీఎస్. ఇది ఒక స్టాండర్డ్ బుక్ అండి. సో నాకు తెలిసినంతవరకు ఇంటర్నల్ సెక్యూరిటీ బుక్ ఫాలో అవ్వక్కర్లేదు, కరెంట్ అఫైర్స్ సరిపోతుంది. కొద్దిగా పేపర్ సరిగ్గా చదివితే, కొద్దిగా లోతుగా చదవగలిగితే, బ్యాక్గ్రౌండ్ అనేది సరిగ్గా చేస్తే మీకు కరెంట్ అఫైర్స్ సరిపోతుంది.
ఒకవేళ పుస్తకం తీసుకోవాలి అనుకుంటే ఛాలెంజెస్ టు ద ఇంటర్నల్ సెక్యూరిటీ బై అశోక్ కుమార్ ఐపీఎస్ బుక్ బాగానే ఉంటుంది, చూడండి మంచి రేటింగ్స్ కూడా ఉంటాయి. సో ఎక్కువ మంది వాడుతూ ఉన్నారు, ఒకసారి అది కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. లేదు కరెంట్ అఫైర్స్తో నేను మేనేజ్ చేయగలను అంటే మీరు చక్కగా మేనేజ్ చేయకూడదు. ఎందుకు ఎక్కువ పుస్తకాలు చదవడం? కరెంట్ అఫైర్స్ సరిగ్గా ప్రిపేర్ అయితే ఇంటర్నల్ సెక్యూరిటీ మీకు చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలరు. అర్థమైందా? దెర్ ఈజ్ నో నీడ్ టు వరీ అబౌట్ దిస్ పర్టిక్యులర్ సబ్జెక్ట్. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చూడండి అమ్మా. డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా కరెంట్ అఫైర్స్ సరిపోతుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈజ్ ఎ సబ్ టాపిక్ ఆఫ్ జిఎస్ పేపర్ 3. ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవన్నీ జిఎస్ పేపర్. ఇంటర్నల్ సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇవన్నీ ఎకానమీ కూడా, ఇవన్నీ జిఎస్ పేపర్ 3లో ఒక సబ్ టాపిక్స్. సో మహా అడిగితే మెయిన్స్లో క్వశ్చన్ అడుగుతారు. అర్థమైందా? సో డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈజ్ నాట్ మచ్ ఇంపార్టెంట్, కరెంట్ అఫైర్స్ సరిపోతుంది. మీరు కరెంట్ అఫైర్స్ నేను ఏదైతే సోర్సెస్ చెప్పబోతానో అవి ఫాలో అవ్వండి, సరిపోతుంది డిజాస్టర్ మేనేజ్మెంట్కి. అండ్ ఆన్లైన్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆన్లైన్ రిసోర్సెస్ ఫాలో అవ్వడానికి దెర్ విల్ బి బంచ్ ఆఫ్ మెటీరియల్స్. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా చాలా పెద్ద పెద్ద కార్పొరేట్ యూపీఎస్సీ ఇన్స్టిట్యూషన్స్ లైక్ బైజూస్ కానీ వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో, అన్అకాడమీ కానీ, దే ప్రొవైడ్ మచ్ మోర్ మెటీరియల్. సో ఆన్లైన్ రిసోర్సెస్ ఫాలో అవ్వండి, సరిపోతుంది. ఎక్కువ కష్టపడడానికి ప్రయత్నించొద్దు. వన్ క్వశ్చన్ వస్తుంది మహా అయితే, అది ఈజీగా మీరు ట్యాకిల్ చేయగలుగుతారు కూడా, పెద్ద కష్టమేం కాదు. నెక్స్ట్ ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. మీ తాలూకా ర్యాంక్ డిసైడింగ్ ఏంటో తెలుసా? మీ తాలూకా ర్యాంక్ డిసైడింగ్. సో మనకి 3 టైర్స్ ఉంటాయి, ప్రిలిమ్స్, మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ. 3 ఇంపార్టెంట్. 3 క్వాలిఫై అయితేనే, 3ఇంట్లోనే స్కోర్ వస్తేనే మీకు ఫైనల్ స్కోర్ అనేది రావడం, మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉంటుంది. బట్ మెయిన్స్ అనేది మీరు యూపీఎస్సీ క్రాక్ చేశారా లేదా అని డిసైడ్ చేసేస్తుంది. మెయిన్స్లో స్కోర్ వస్తే సరిపోతుంది, మీరు యూపీఎస్సీ క్రాక్ చేసేస్తారు. ఇంటర్వ్యూ విల్ డిసైడ్ యువర్ పర్టిక్యులర్ ర్యాంక్. తప్పకుండా మీకు ర్యాంక్ అయితే వచ్చేస్తుంది, బట్ మీకు ఏ సర్వీస్ వస్తుంది, ఏ ర్యాంక్ బ్యాండ్లో మీరు ఉంటారు, అంటే 1 to 50లో ఉంటారా, 50 to 100లో ఉంటారని ఇంటర్వ్యూ అనేది మీకు డిసైడ్ చేస్తుంది. బట్ మెయిన్స్ సరిగ్గా రాస్తే యూ కెన్ ఈజీలీ క్రాక్ దిస్ ఎగ్జామ్. సో మెయిన్స్లో 3 పేపర్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఎస్ఏ పేపర్ ఏదైతే ఉంటుందో ఎస్ఏ పేపర్ ఒకటి, దాంతోపాటు GS4 పేపర్ ఒకటి, దాంతోపాటు ఆప్షనల్ పేపర్ ఒకటి. ఆప్షనల్ తెలుసు మీ అందరికీ 500 మార్క్స్కి ఉండడం అనేది జరుగుతుంది. సో ఎస్ఏ పేపర్ 250కి, జిఎస్ పేపర్ 4 పేపర్, ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్ 4 పేపర్స్కి. సో ఇవి మీ ర్యాంక్ని డిసైడ్ చేస్తాయండి. ఎందుకు అంటే ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నటువంటి హిస్టరీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, పాలిటీ, గవర్నెన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, లేకపోతే జాగ్రఫీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అందరూ అవే మెటీరియల్స్ చదువుతారు, అవే బుక్స్ చదువుతారు, అందరు పెర్సెప్షన్ అలాగే ఉండొచ్చు. బట్ ఎస్ఏ నో 2 people కెన్ రైట్ ద సేమ్ ఎస్ఏ. No 2 people can write same answer for same case study in GS paper 4. ఎథిక్స్, ఇంటిగ్రిటీలో కేస్ స్టడీస్ ఉంటాయి కదా, దానిలో ఏ ఇద్దరు ఒకటి చేయలేరు. ఆప్షనల్ కూడా నో 2 people కెన్ రైట్ సేమ్ ఆన్సర్. అర్థమైందా? సో దే విల్ డిసైడ్ యువర్ కాంపిటెన్స్. మీరు నిజంగా మీరు యూపీఎస్సీ క్రాక్ చేస్తున్నారో లేదో ఈ 3 నిర్ణయిస్తాయి. సో ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. చూస్ ద బెస్ట్ ఫ్యాకల్టీ అవైలబుల్. అర్థమైందా? ఇవి టీచ్ చేయడానికి. జి సుబ్బారావు అండ్ పిఎన్ రాయ్ చౌదరి బుక్ ఏదైతే ఉంటుందో, ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ బై జి సుబ్బారావు అండ్ పిఎన్ రాయ్ చౌదరి బుక్, ఇట్ ఈస్ వెరీ స్టాండర్డ్ బుక్, చదువుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఎథిక్స్ ఇన్ గవర్నెన్స్ బై రమేష్ కే అరోరా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఆర్క్ రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో ఆర్క్ రిపోర్ట్స్ కూడా మీరు చక్కగా ఫాలో అవ్వాలి. మీకు అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ ఇవేవైతే ఉంటాయి, రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయి, రిపోర్ట్స్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. మీకైతే చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. ఆర్క్ రిపోర్ట్స్ ఆన్ ఎథిక్స్ అని కొట్టండి, మీకు ఇది ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? మీకు చాలా రిపోర్ట్స్ అనేవి వస్తాయి. కొంతమంది ఇన్సైట్స్ వాళ్ళు కానీ, విజన్ వాళ్ళు కానీ, దృష్టి వాళ్ళు కానీ, దే విల్ ప్రొవైడ్ జిస్ట్ ఆఫ్ ఆర్క్ రిపోర్ట్స్. సో ఆ జిస్ట్ అనేది చదివినా మీకు సరిపోతుంది, ఒకవేళ ఆ జిస్ట్ చదివినా సరిపోతుంది. అర్థమైందా? ట్రై టు ఫాలో దెమ్. నెక్స్ట్ చూడండి, కరెంట్ అఫైర్స్. ద మాన్స్టర్, భూతం, దెయ్యం. సో చాలా కష్టం అని భావిస్తాం, చాలా వ్యాస్ట్, ఎంత చదివినా తరగదు, వస్తూనే ఉంటుంది, చాలా ఇబ్బంది పెడుతుంది కూడా, చాలా కష్టపడాలి కూడా, మైండ్లో సగం ఎనర్జీ అనేది లాగేస్తూ ఉంటుంది కూడా. బట్ కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే చూడండి అమ్మ, వాట్ ఆర్ ద రిసోర్స్? ద భగవద్గీత ఈజ్ ద హిందూ మాత్రమే ఎందుకు చదవాలి అంటే దోస్ పేపర్ సెట్ చేసే వ్యక్తి కూడా హిందూయే చదువుతాడు. దాంతోపాటు ఇంటర్వ్యూలో మీ ప్యానల్ వచ్చే వాళ్ళు కూడా హిందూయే చదువుతారు. ఒకవేళ న్యూస్ పేపర్ నుంచి ఏమైనా క్వశ్చన్ అడిగితే వాళ్ళు హిందూనే అడుగుతారు, అందుకోసమని హిందూ చదవాలి. హిందూ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హిందూ చాలా ఇంపార్టెంట్. హిందూ మొత్తం చదవాలి. ఏంటి మీకు ఆర్టికల్స్, సిలబస్ రిలేటెడ్ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో ఆర్టికల్స్,
నేను కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలో ఒక వీడియో చేశాను, ఇంకొక వీడియో కూడా చేస్తాను, డీటెయిల్డ్గా కాంప్రహెన్సివ్గా ఫాలో అవ్వండి, మీకు తెలుస్తుంది. ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆర్టికల్స్, లేకపోతే నా హిందూ అనాలిసిస్, ద హిందూ అనాలిసిస్ ఏదైతే ఉంటుందో ఎవ్రీడే మనం చేస్తున్నాం కదా, హిందూ అనాలిసిస్ ఫాలో అవ్వండి. దాంతోపాటు ఎడిటోరియల్స్, ఇందాకే నేను డిఫరెన్సెస్ చెప్పాను, ఎడిటోరియల్స్కి ఒపీనియన్ పేజ్కి డిఫరెన్స్ అనేది నేను చెప్పాను. ఎడిటోరియల్ అనేది తప్పకుండా ఫాలో అవ్వాలి. నాట్ ఓన్లీ ఫ్రమ్ హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ నుంచి కూడా ఎడిటోరియల్ అనేది ఫాలో అవ్వాలి. నేను ఒపీనియన్ పేజ్ అనట్లా, ఒపీనియన్స్ అనట్లా, ఎడిటోరియల్స్, చిన్న ఎడిటోరియల్స్ 2 ఉంటాయి. ఇట్ హార్డ్లీ టేక్స్ 20 minutes బ్యాక్గ్రౌండ్తో సహా చేస్తే మహా అయితే గంట పడుతుంది 2 ఎడిటోరియల్స్ చదవడానికి ఒక న్యూస్ పేపర్లోంచి. అర్థమైందా? సో ఈ ఎడిటోరియల్స్ మాత్రం చదవండి, మేక్ నోట్స్ అవుట్ ఆఫ్ దెమ్. దాంతోపాటు విజన్ ఐఏఎస్ మంత్లీ మ్యాగజైన్ అండ్ పీటీ 365. సో మంత్లీ మ్యాగజైన్లో ఉండేటటువంటివి పీటీ 365లో ఇస్తారు. సో పీటీ 365 మీకు రివిజన్కి ఉపయోగపడుతుంది. మంత్లీ మ్యాగజైన్ ఏదైతే ఉంటుందో అది మాత్రం మిస్ అవ్వకండి. మంత్లీ మ్యాగజైన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ట్రై టు గో త్రూ విజన్ ఐఏఎస్ మంత్లీ మ్యాగజైన్ ఎవ్రీ మంత్. దృష్టి ఐఏఎస్ మంత్లీ మ్యాగజైన్, దృష్టి ఐఏఎస్ మంత్కి 2 మ్యాగజైన్స్ ఇస్తుంది. 15 డేస్కి ఒక మ్యాగజైన్, ఇంకొక 15 డేస్ ఒక మ్యాగజైన్. ట్రై టు ఫాలో దోస్ మ్యాగజైన్స్. ఆ మ్యాగజైన్స్ కూడా ఎప్పటికప్పుడు కంప్లీట్ చేయండి. సో ఇవన్నీ సార్ చెప్పారు కదా, ఎగ్జామ్ ప్రిలిమ్స్ ముందు ఒక 2 నెలల ముందు నేను కంప్లీట్ చేసుకుంటానంటే కుదరదు. ఇవి మాత్రం తప్పకుండా కంప్లీట్ చేసుకోండి. అండ్ పిఐబి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, దీని తాలూకా జిస్ట్ అనేది చదువుకోవాలి. నేను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆర్టికల్స్ చదవమని చెప్పట్లేదు, బట్ జిస్ట్ పైన చూడడానికి ప్రయత్నించండి. బైజూస్ విల్ ప్రొవైడ్ ద జిస్ట్ అండ్ సమ్ అదర్ వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా జిస్ట్ ఆఫ్ పిఐబిని మీకు ప్రొవైడ్ చేస్తాయి. సో చక్కగా వాటిని ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. అర్థమైందా? సో ఐఎమ్ నాట్ హెసిటేటింగ్, బీయింగ్ అన్ ఎల్టీఎక్స్ క్లాస్ ఫ్యాకల్టీ, నేను అవి ఎందుకు సజెస్ట్ చేస్తున్నానంటే మీకు హెల్ప్ అవుతాయి కాబట్టి సజెస్ట్ చేస్తున్నానమ్మా. అర్థమైందా? ఐఎమ్ నాట్ హెసిటేటింగ్, రైట్? సో ట్రై టు ఫాలో దోస్ సోర్సెస్, మీకు చాలా ఉపయోగపడుతుంది. నేను ద హిందూ అనాలిసిస్ ఎలాగో చేస్తాను, సో హిందూ అనాలిసిస్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఓకేనా? కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అయితే మీకు హిందూ అనాలిసిస్ పీడిఎఫ్ కూడా, హ్యాండ్ రిటన్ పీడిఎఫ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? నా పర్సనల్ గైడెన్స్ అండ్ సపోర్ట్ కూడా మీకు ఉంటుంది. ఓకేనా? రైట్. సో దీస్ ఆర్ ద మెటీరియల్స్ దట్ యూ షుడ్ ఫాలో. తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. కరెంట్ అఫైర్స్, విలేజ్ కరెంట్ అఫైర్స్ ఫర్ షూర్. అర్థమైందా? 100% కరెంట్ అఫైర్స్లో మీరు స్కోర్ చేయగలుగుతారు. సో ఫైనలీ ద మ్యాజిక్ టిప్. ఫస్ట్లో చెప్పాను కదా, ఒక మ్యాజిక్ టిప్ అనేది ఇస్తాను కన్ఫామ్గా అని. సో ఈ టిప్ అనేది మీరు కన్సిస్టెంట్గా ఫాలో అయితే 100% మీరు స్కోర్ చేయగలుగుతారన్నమాట. ట్రస్ట్ మీ, ప్రిలిమ్స్ ఈజీగా గెట్ ఆన్ అవ్వగలుగుతారు. ట్రస్ట్ మీ ఆన్ దట్. ఆ టిప్ ఏంటంటే, అటెంప్టెడ్ టెస్ట్ ఎవ్రీడే, పిక్ 25 క్వశ్చన్స్. సో గో టు డిఫరెంట్ వెబ్సైట్స్, లేకపోతే దేర్ ఆర్ మెనీ ఆన్లైన్ సోర్సెస్. 25 క్వశ్చన్స్ పిక్ చేసుకోండి అలాంగ్ విత్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ 5-10 ఉంటాయి, మిగిలిన 15-20 అదర్ సబ్జెక్ట్స్ అనేవి పిక్ చేసుకోండి. ప్రతి ఒక్క రోజు ఉదయాన్నే లేవగానే, లేకపోతే రాత్రి పడుకునే ముందు, మోస్ట్గా ఉదయాన్నే లేవగానే రాయడానికి ప్రయత్నించండి. 25 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. సిలబస్ కంప్లీట్ చేసినా, కంప్లీట్ చేయకపోయినా, అంటే దో యు ఆర్ ఎ బిగినర్, రేపటి నుంచి స్టార్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీరు తప్పకుండా ఫైనల్స్ మీకు రిజల్ట్ ఎలా వస్తుంది, నెగిటివ్ మార్క్స్ వస్తాయి. డోంట్ ఈవెన్ పాస్, 0 కంటే తక్కువ మార్క్స్ వస్తాయి. మీ స్కోర్స్ చూసి మీకే ఇబ్బందిగా అనిపిస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, యూపీఎస్సీ విల్ మేక్ యూ షేమ్లెస్. అర్థమైందా? యూపీఎస్సీ మీ నుంచి సిగ్గును తీసేస్తుంది, మీకు ఓటమిని పరిచయం చేస్తుంది యూపీఎస్సీ. ఇప్పటివరకు మీరు గ్రాడ్యుయేషన్, మీరు 10th మంచి స్కోర్ చూసుంటారు. ఇప్పటివరకు ఒక్క ఎగ్జామ్ కూడా ఫెయిల్ అవ్వకుండా మీరు ఆన్సర్స్ మీరు గెట్ ఆన్ అయి ఉంటారు, ఇక్కడ వరకు వచ్చి ఉంటారు. బట్ మొదటి ఓటమిని యూపీఎస్సీ మీకు చవి చూపిస్తుంది. ఐఎమ్ నాట్ డిస్కరేజింగ్ యూ, ఐ ఎమ్ టాకింగ్ అబౌట్ ద రియాలిటీ బికాస్ ఆఫ్ ద కాంపిటీషన్. సో అన్నింటికీ సిద్ధపడి ఉండాలి. సో యూపీఎస్సీ మీకు ఇది చేయకపోతే, ఓటమిని చూపించకూడదు అనుకుంటే, ఈ చిన్న ఓటములు మీకు మాత్రమే తెలిసేటటువంటి ఫెయిల్యూర్స్ అనుభవించండి, తప్పలేదు. సో ఈ నెగిటివ్ ఏదైతే ఉంటుందో, నెగిటివ్ మార్క్స్ వచ్చినప్పటికీ పర్లేదు, ప్లీజ్ డూ అటెంప్ట్ ఎ టెస్ట్ ఎవ్రీడే, అట్లీస్ట్ 25 క్వశ్చన్స్. ఏవైతే తప్పు చేస్తారో ఆ తప్పు చేసినటువంటి క్వశ్చన్స్ నోట్ డౌన్ చేసుకోండి. నోట్ డౌన్ చేసుకోవడమే కాదు, దానికి 360 degrees అప్రోచ్లో ఆ క్వశ్చన్ మీద రీసెర్చ్ చేయండి. సపోజ్ హిస్టరీ ప్రకారంగా అశోక మీద ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి. అశోక మీద ఒక క్వశ్చన్ వచ్చింది, తప్పు చేశారు అశోక ఎడిక్ట్స్ గురించి. మౌర్యన్ ఎంపైర్, అశోక గురించే కాదు, మౌర్యన్ ఎంపైర్ మొత్తం మీద ఏ క్వశ్చన్స్ రావచ్చో ట్రై టు గెస్ ద క్వశ్చన్స్. ఎంత కష్టమైన వాడు ఎలా అడగొచ్చు, ఎంత దూరం వెళ్ళొచ్చు, ఎంత మైల్స్కి వెళ్ళొచ్చు.
సో ట్రై టు రివైజ్, ట్రై టు, మీరు సిలబస్ కంప్లీట్ అయినా లేకపోయినా, మీరు జాయిన్ అయిన ఇన్స్టిట్యూట్లో క్లాస్ అయినా అవ్వకపోయినా, రీడ్ ఆన్ యువర్ ఓన్, అట్లీస్ట్ ట్రై టు రీడ్ ఆన్ యువర్ ఓన్ అండ్ మేక్ నోట్స్ అవుట్ ఆఫ్ ఇట్. అర్థమైందా? సో ప్రతి ఒక్క తప్పు దాని చుట్టూ 360 డిగ్రీస్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో అది రాసుకోవాలి. ఇరాన్ న్యూక్లియర్ డీల్ ఉంది, దాని గురించి తప్పు చేశారనుకోండి, ఇరాన్ న్యూక్లియర్ డీల్ గురించి మొత్తం అంతా ట్రై టు మేక్ నోట్స్ అవుట్ ఆఫ్ ఇట్. మీకు ముందు చదివినప్పటికీ ఇరాన్ న్యూక్లియర్ డీల్ గురించి, కొన్నిసార్లు ఇరాన్ న్యూక్లియర్ డీల్ గురించి చదువుతాం, చదివిన ఇరాన్ న్యూక్లియర్ డీల్ గురించి తప్పు చేస్తాం. తప్పు చేసి అంటే ఏదో ఈ పాయింట్ నేను మిస్ అయ్యానంటే నేను చదవనటువంటి పాయింట్స్ కూడా ఉన్నాయన్నమాట అని చెప్పి మళ్ళీ ఇరాన్ న్యూక్లియర్ డీల్ గురించి రీసెర్చ్ చేసి నోట్స్ తయారు చేసుకోవడానికి ప్రయత్నించండి. సో ఈరోజు అశోక గురించి చదువుతారు, అశోక గురించి చదివినప్పుడు ఈరోజు క్వశ్చన్ తప్పైంది, సో మౌర్యన్ ఎంపైర్ గురించి మొత్తం నోట్ మేకింగ్ చేసుకున్నారు. మళ్ళీ రేపు మౌర్యన్ ఎంపైర్ చంద్రగుప్త మౌర్య గురించి క్వశ్చన్ తప్పు చేశారనుకోండి, మళ్ళీ ముందు చదివాను కదా నోట్ మేకింగ్ చేశాను, ఇది ఒక్క పాయింట్ ఏమో అనుకోవద్దు. ఇట్ ఈస్ సిగ్నల్ దట్ యూ మిస్డ్ మెనీ పాయింట్స్, ఒక్క పాయింటే మిస్ చేయాలి. సో ట్రై టు రీడ్ అగైన్, వేరే అదర్ రిసోర్సెస్ నుంచి చదివి నోట్ మేకింగ్ అనేది తయారు చేసుకోండి, నోట్స్ అనేది తయారు చేసుకోండి. సో ఏదైతే రాంగ్ చేస్తారో వాటి మీద నోట్స్ అనేది తయారు చేసుకోండి. సో బై ద ఎండ్ ఆఫ్ ఎన్ ఇయర్ మీకు ఒక పెద్ద పైల్ అప్ అవుతుంది. సో రివిజన్ కూడా చాలా జరిగిపోతుంది. ప్యారలల్గా క్లాసులు వింటారో లేకపోతే మీ ఓన్గా చదువుకుంటారు, టెస్ట్లు అటెంప్ట్ చేస్తారు, రివిజన్ అయిపోతుంది. సో ఈజీగా మీరు స్కోర్ చేయగలరు. అర్థమైందా? యూ ట్రస్ట్ మీ ఆన్ దట్, ట్రస్ట్ మీ. ఓకేనా? సో ఈ టిప్ ఫాలో అవ్వండి అండ్ నేను షార్ట్గా గ్యారంటీ ఇస్తాను, మీరు తప్పకుండా ప్రిలిమ్స్ వరకు అయితే గెట్ ఆన్ తప్పకుండా 100% అవుతారు. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్. మెయిన్స్ ఎలా అవ్వాలి సార్ అంటే డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అమ్మ. ఎవ్రీడే ఒక క్వశ్చన్ తీసుకొని ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేయాలి. అర్థమైందా? సో యూ నీడ్ టు రైట్ ఆన్సర్స్ బిలో 6 minutes, 6 నిమిషాల లోపు ఆన్సర్ అనేది రాయడానికి ప్రయత్నించాలి. అర్థమైందా? అప్పుడే మీరు సరిగ్గా ఇదవ్వగలరు. సో ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఒక్కసారిగా ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతూ ఉంటారు కొంతమంది, వాళ్ళు ఒక్కసారిగా పరిగెత్తగలరా? పరిగెత్తలేదు. దే హ్యావ్ టు ప్రాక్టీస్ ఫ్రమ్ 1 month or 2 months నుంచి ప్రాక్టీస్ చేయాలి. సో మీరు కూడా అలాగే మీ ఆన్సర్ రైటింగ్ అనేది ప్రాక్టీస్ చేయాలి. సో ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. అర్థమైందా? సో దీస్ ఆర్ మై టిప్స్ అండ్ మై బుక్ రిసోర్సెస్, మన ఎలిటిక్స్ క్లాస్ సజెస్ట్ చేస్తున్నటువంటి బుక్ రిసోర్సెస్. సో ఫాలో అవ్వండి అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్, ఆల్ ద వెరీ బెస్ట్. ఏదైనా వీడియోస్ కావాలన్నా దేని గురించి కావాలన్నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. బాయ్.